నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రేపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన సీఎం చంద్రబాబు ఈసీ కార్యాలయం వద్ద నిరసన ఎలక్షన్ కమిషనర్ ద్వివేదికి వినతి పత్రం జిల్లా వ్యాప్తంగా 4417 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కలెక్టర్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు అర్బన్ ఎస్పీ వెల్లడి ఓటు హక్కు వినియోగానికి మరికొద్ది గంటలే సమయం నిజాయితీతో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. రేపు జిల్లాలో జరగనున్న ఎన్నికల పోలింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఈ మేరకు తన ఛాంబర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 4417 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇందులో 2360 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆయన చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ జరిగేందుకు పటిష్టమైన బందోబస్తు నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు నిరంతరం నిఘా ఉంటుందన్నారు. ఈ సాయంత్రంలోగా ఈవీఎం, వీవీప్యాట్లతో అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని ఆయన అన్నారు. జిల్లాలో 4417 పోలింగ్ స్టేషన్స్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ స్మూత్గా జరగడానికి, సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఈరోజు 17 నియోజకవర్గాల్లో పోలింగ్ పార్టీస్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంస్, ఇతర సామగ్రి తీసుకొని ఆర్టీసీ బస్సుల్లో వారి కేంద్రాలకి సాయంత్రంలోపు చేరుకొని పోలీస్ సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడికి సాయంత్రం 6 గంటలకి మనకు కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు అంతా స్మూత్గా జరుగుతుంది. జిల్లాలో 2360 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఐదర్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్, లేదంటే వెబ్కాస్టింగ్, లేదా మైక్రో అబ్జర్వరు, లేదంటే వీడియో రికార్డింగ్ కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ఇప్పటికే 11 కోట్లకి పైగా నగదు పట్టుబడినట్లు కలెక్టర్ ప్రకటించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీలు ప్రలోభాలపై నిఘాను కొనసాగించి తనిఖీలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 11 కోట్ల రూపాయలు మనం క్యాష్ ఇటు ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్టీస్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్ని సీజ్ చేశారు. ఇప్పటి నుంచి రేపు ఈవినింగ్ వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉంటాం. కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ నుంచి దాదాపు 19 మంది అబ్జర్వర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా కంప్లైంట్స్ డైరెక్ట్గా వెళ్తున్నాయి. వాళ్ళు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఓటర్లు డబ్బుకి, మద్యానికి దయచేసి మనస్సాక్షిని తాకట్టు పెట్టద్దు. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఆయన రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల బదిలీలు, టీడీపీ నేతలపై ఐటీ దాడులకు పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడటం కరెక్ట్ కాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును రిటైర్డ్ బ్యూరోక్రాట్లు తప్పుపట్టడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారుల బదిలీలు, టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేసి నైతికంగా దెబ్బతీయాలని చూడటం వంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమేనన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును వ్యతిరేకిస్తూ వెలగపూడిలోని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట బైఠాయించి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎలక్షన్ కమిషనర్ ద్వివేదికి వినతి పత్రం అందించారు. ప్రతిపక్ష నేతల ఫిర్యాదుల ఆధారంగా ఎలాంటి విచారణ లేకుండా ఎలా చర్యలు తీసుకుంటారని ఈసీని ప్రశ్నించారు. తాను ఎవరికీ భయపడేది లేదని, ఎలక్షన్ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. సిఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఏకపక్షం. సిఎస్ అనే వ్యక్తి ఇటు ముఖ్యమంత్రికి, మాకు రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ డ్యూటీ చేస్తారు. మీరు తప్పు చేస్తే పుల్అప్ చేయండి. యూ హ్యావ్ టు ఫాలో రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో.
అలాంటిది మీరు ఇష్ట ప్రకారంగా సిఎస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడా సంప్రదించి లేదు, కనీసం కరెస్పాండెన్స్ లేదు, ఏకపక్షం ఢిల్లీని చేయడం. కనీసం అదే అడిగాను ఇక్కడ CEO గారిని, వాళ్ళు పంపిస్తే మీరు కూడా వెరిఫై చేయాలి కదా. వెరిఫై చేయకుండా ట్రాన్స్ఫర్లు చేయడం ఏంటి, వెరిఫై చేయకుండా యాక్షన్ తీసుకోవడం ఏంటి? కనీసం ఎవరన్నా పనిష్ చేస్తే వాడికి అవకాశం ఇస్తాం కదా. ఎవరికైనా ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పింది రెండు విన్న తర్వాత ఏది వాస్తవం అయితే చేస్తారు. అట్ట కాకుండా ఏకపక్షంగా ఢిల్లీలో హూ ఆర్ దే నేను అడుగుతున్నా. ఎందుకు ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు ఎందుకు, ఇక్కడ CEOలు ఎందుకు? నువ్వే పని చేయి, నువ్వే ఆర్డర్స్ పంపి, నువ్వే పేతనం చేయండి. మొత్తం మీరు నరేంద్ర మోడీ గారు చేయండి దేశం అంతా, మాకేం అబ్జెక్షన్లే. ఏకపక్ష IT దాడులు చేశారు మా మీద. ఈజ్ ఇట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో కూడా ఏకపక్ష దాడులు. నిన్న మన జయదేవ్ ఆడిటర్ అతన్ని చేశారు, విజయసాయి రెడ్డి, అనిల్ యాదవ్, సునీతారెడ్డి, వాళ్ళ టేపులు మీకు ఇస్తాం, మీరు ఇంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎంత వాళ్ళ జోబీ సంస్థ మారిగా తయారైపోయింది ఎన్నికల కమిషన్. నేను అడుగుతున్న ఎలక్షన్ కమిషన్, ఏ తప్పు చేయని వాళ్ళందరినీ మీరు ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి? ఈవీఎంలపై నమ్మకం లేదన్న చంద్రబాబు వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని 22 రాజకీయ పార్టీలు కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. గతంలో బ్యాలెట్ ఓటింగ్ జరిగినప్పుడు ఎన్నికల ఫలితాలను ఒక్కరోజులోనే ప్రకటించలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ రోజు నేనున్నాను ఎమ్మెల్యేగా, 78 నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కౌంటింగ్ అవుతాం. తర్వాత 2004లో వచ్చింది ఈవీఎం. వచ్చిన తర్వాత వీవీప్యాట్ 2014 ఆ ప్రాంతాలకు వచ్చాయి, ఫుల్ ప్లేట్ వచ్చాయి. అలాంటప్పుడు బ్యాలెట్ బాక్స్లో ఉండే బ్యాలెట్ పేపర్స్ కౌంట్ చేయడానికి 6 రోజులు పడుతుంది. తప్పుడు సమాచారం ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు ఇచ్చారు మీరు? దానిపైన మేము గట్టిగా ఫైట్ చేస్తే కడాన 5 మాత్రం బ్యాలెట్ బాక్సెస్ కౌంట్ చేయడానికి ఒప్పుకున్నారు. దాని మీద ఏం చేయాలో మేము ఆలోచిస్తున్నాం, అవన్నీ మాట్లాడతాం. ఇక్కడికి వచ్చే కొందరికి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తప్పు చేస్తున్నాం, ఫామ్ 7 ఉపయోగించి ఓటర్స్ తీసేస్తున్నాం అని చెప్పి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ఇచ్చారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని ద్వివేది చెప్పారు. ఎన్నికల సంఘం ఎవరికి అనుకూలంగా ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని సిఇసి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నట్లు ద్వివేది వివరించారు. మా జ్యూరిస్డిక్షన్ లో ఉన్న అన్ని మేము ఆల్మోస్ట్ టోటల్ ఇంపార్షియల్ గా చేస్తున్నాం సార్. జస్ట్ సబ్మిట్ ఏం చేస్తున్నా అంటే మాకు టీడీపీ తరఫు నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, వైసీపీ నుంచి వస్తున్నాయి, జనసేన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వచ్చి చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అన్నిటి మీద మేము ఒక ఎంక్వైరీ చేయమని చెప్పడము, లేకపోతే ఎఫ్ఐఆర్ రాయించమని చెప్పడము అండ్ ఇది చేస్తున్నాం సార్. ఎందుకంటే ఏ ఆఫీసర్కి ఒత్తిడి తెచ్చి మీరు ఏదో ఇల్లీగల్ చేయండి లేకపోతే ఫలానాకి సపోర్ట్ చేయండి అది ఎప్పుడు చెప్పడం జరగడం లేదు సార్. ఇఫ్ సంబడి ఫ్రమ్ అవర్ ఆఫీస్ హెస్ టోల్డ్, అది మాకు చెప్తే డెఫినెట్గా మేము చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటాం. బికాస్ మేము మా వంతు డెఫినెట్గా ఇంపార్షియల్గా ఉండాలి సార్. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ సార్. బికాస్ I have very high regards for you. You are such a senior leader. Everybody knows that. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పోలీసులు పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. మొత్తం 1161 పోలింగ్ స్టేషన్లలో 2000 మందికి పైగా పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు చేపట్టినట్లు అర్బన్ ఎస్పీ విజయారావు వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల విధులకు హాజరయ్యే పోలీసులకు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలింగ్ సెంటర్స్ ను కేటాయించారు. గుంటూరు అర్బన్ పరిధిలో 1161 పోలింగ్ స్టేషన్లలో 2000 మందికి పైగా పోలీసులు విధుల్లో పాల్గొంటారని ఈ సందర్భంగా ఎస్పీ ప్రకటించారు. ఇందులో 295 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల కోసం ఆయుధాలతో పోలీస్ సిబ్బంది సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకురావడం, మద్యం సేవించి రావడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. పగడ్బందీ ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికలకు విస్తృతమైన పోలీస్ బందోబస్తుని నియమించినట్లు విజయారావు పేర్కొన్నారు. 11వ తారీఖు రోజున ఎవరు కూడా దయచేసి మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు, అలాగే ఎవరు కూడా మద్యం డ్రింక్ చేసి పోలింగ్ స్టేషన్కి రావద్దు.
అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తోనూ అలాగే పోలింగ్ స్టేషన్ స్టాఫ్తోనూ కూడా సహకరించాలి. మేము అక్కడ ఫ్రిస్కింగ్ కూడా చేస్తాం. ఎవరైనా మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తున్నారా, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్తున్నారా లోపలికి ఇట్లా అనేది ఫ్రిస్కింగ్ కూడా చేస్తాము. కాబట్టి ప్రజలు మాకు సహకరించాల్సిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని మేము కోరుచున్నాం. అలాగే 100 మీటర్స్ రేడియస్లో పోలింగ్ స్టేషన్కి 100 మీటర్స్ రేడియస్లో ఎట్లాంటి టెంట్స్ కానీ వేయడానికి వీల్లేదు, జనాలు గుమిగూడడానికి కానీ వీల్లేదు. 100 మీటర్స్ రేడియస్లో ఉంటే క్యూ లైన్లో నిలబడాలి. ఆ క్యూ లైన్లో నిలబడ్డ తర్వాత మాత్రమే వాళ్ళు ఓటు వేసి ఒక్కొక్కరిగా ఓటు వేసిన అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపు మన దగ్గర 115 రూట్స్ మొబైల్స్ కూడా ఉంటాయి. రూట్ మొబైల్స్ అన్నీ కూడా ఆయా రూట్స్లో నిరంతరం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మూవ్మెంట్ చేస్తూ, అది అయిపోయిన తర్వాత ఈవీఎం బాక్సెస్ పెట్టిన బస్సెస్ని కూడా ఎస్కార్టింగ్ చేస్తూ తీసుకొస్తాయి. జిల్లా కేంద్రం నుండి వివిధ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్లకు ఈరోజు ఈవీఎంలను తరలించారు. ఇందుకు ప్రత్యేక బస్సులను వినియోగించారు. బ్రాడీపేట ఎల్యూఎం గ్రౌండ్ నుండి ప్రత్యేక బస్సుల ద్వారా ఈవీఎంలను ఆయా నియోజకవర్గాలకు తరలించారు. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఆయా బూతులకు కేటాయించిన సిబ్బందికి ఈవీఎంలను అధికారులు అందించారు. నిర్దేశిత రూట్లలోని పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆయా బూత్లకు చెందిన సిబ్బంది ఈవీఎం మిషన్లతో బస్సుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను నాగార్జున యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రానికి తరలించనున్నారు. ఎన్నికల సమయంలో డబ్బుల కోసం ఓటర్లు తమ మనస్సాక్షిని అమ్ముకోవద్దని కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. రాజకీయ పార్టీలు చూపే ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేయాలని కలెక్టర్ వెల్లడించారు. ఓటు వేసే విషయంలో విద్యావంతులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ తెలిపారు. దీంతో పాటు ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర ఈ ఎండాకాలము ఎండను దృష్టిలో పెట్టుకొని షామియానాస్ వేయిస్తున్నాము, బ్యారికేడింగ్ చేయిస్తున్నాము. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరులో అక్కడక్కడ చిన్న నేరో లైన్స్ ఉన్నాయి. కొద్దిపాటి ఇన్కన్వీనియన్స్ ఉండొచ్చు ఓటర్స్కి, ఎందుకంటే ఈసారి ఓటింగ్ కొంత స్లోగా వెళుతుంది. 20 seconds అదనంగా పడుతుంది వీవీప్యాట్ యంత్రాల వల్ల. కాబట్టి 6 గంటల తర్వాత కూడా ఈ పోలింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 10 కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. ఓటు మీ ఆయుధం, మీ అస్త్రం, మీ హక్కు, అన్నిటికంటే మీ బాధ్యత. నగరవాసులకి ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఇది ఏసీలకి ఎయిర్ కూలర్లకు అలవాటు పడిన చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి సమాజం కోసం బయటకు వచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా, ఉక్కపోతను లెక్క చేయకుండా మీరు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నగరంలోని తూర్పు పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ బూత్లకు ఈరోజు పోలింగ్ సామాగ్రిని తరలించారు. నగర కమిషనర్ శ్రీకేష్ లత్కర్ పంపిణీని పర్యవేక్షించారు. గుంటూరు తూర్పు పశ్చిమలోని ఓటర్లంతా గురువారం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ శ్రీకేష్ లత్కర్ సూచించారు. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మల్లాంటి ఓటును వేసుకోకుండా నిర్లక్ష్యం వహించడం మంచిది కాదన్నారు. పశ్చిమలోని 224 పోలింగ్ బూతులతో పాటు తూర్పులోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే మౌలిక సౌకర్యాల సదుపాయం కల్పించామన్నారు. బుధవారం ఏసీ కళాశాలలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులకు ఆయన సామాగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ అనంతరం సామాగ్రిని నాగార్జున యూనివర్సిటీకి చేరుస్తామని చెప్పారు. మన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 224 పోలింగ్ స్టేషన్స్కి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పోలింగ్ పార్టీస్, ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీషియల్స్ వాళ్ళకి ఇక్కడ పోలింగ్ మటీరియల్ ఇచ్చి, ఈవీఎం మషీన్స్ ఇచ్చి పోలింగ్ స్టేషన్స్కి పంపడం జరుగుతుంది. వాళ్ళు రేపు మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం ఓటింగ్ చేయించుకొని మళ్ళీ రిసెప్షన్ సెంటర్ నాగార్జున యూనివర్సిటీకి ఈ మటీరియల్ ఈవీఎంస్ తీసుకురావాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. ఓటర్లు అందరూ కూడా ఈ ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. ఓటర్ల కోసం కూడా షామియానాలు, తర్వాత బ్యారికేడ్లు, ఓటర్ లైన్స్ పెట్టడానికి బ్యారికేడ్లు పెట్టడం జరిగింది. ఈ అన్ని అరేంజ్మెంట్స్ చేసినప్పటికీ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించాలి. ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించకుండా వృథా అవ్వకుండా చూసుకోవాలి అని నేను కోరుతున్నాను. ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ ఓటు వేసేందుకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.
ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా సక్రమమైన రీతిలో ఓటు హక్కును వినియోగించుకోవడం ఎంతైనా అవసరం. నిజాయితీతో ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారానే ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంటుందనే విషయాన్ని అందరూ గమనించుకోవడం ఎంతైనా అవసరం. 2019 సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. రేపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. యావత్ జిల్లా, రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓట్ల పండగ గురువారం జరగనుంది. ప్రజానికం మొత్తం ఓట్లు ఎప్పుడు వేద్దామా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే కాలం గడిచే కొద్దీ ఎన్నికల ప్రక్రియ అనేది ఎంతో ప్రహసనంగా మారిపోయింది. ఒకప్పుడు స్వతంత్ర సమరయోధులు, నిజాయితీ పరులు, స్వచ్ఛంద సేవామూర్తులు ఎన్నికల్లో పోటీ చేసే ఆనవాయితీ ఉండేది. నిజాయితీ పరులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంది. కానీ కాలం గడిచే కొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల వ్యయం వందల వేల నుండి లక్షల కోట్లకి చేరింది. రాజకీయ పార్టీల నిర్వహణ, ఎన్నికల వ్యయం బడ్జెట్ అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రలోభాలను ఎరచూపి ఓటర్లను వ్యసనపరులుగా మార్చేశారు. దీంతో ప్రతి ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు, బంగారం, వెండి, ఇతర వస్తువుల పంపిణీలకు పెద్ద ఎత్తున తెరతీశారు. అయితే ఇలాంటి పరిణామాల కారణంగా ప్రజలకు ప్రశ్నించే హక్కును కోల్పోయారనే విషయాన్ని గమనించలేకపోయారు. ఇలాంటి పరిణామాలతో రాజకీయాలలో ఎన్నికలకు ముందు పెట్టుబడి పెట్టడం, ఎన్నికల అనంతరం గెలిశాక ప్రజలను గాలికి వదిలేసి అవినీతి, అక్రమాలతో రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకోవడం నేతలకు అలవాటుగా మారిపోయింది. చివరిగా ప్రజలు మాత్రం రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని, నాయకులందరూ అవినీతి పరులేనని వీధులకెక్కి గగ్గోలు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. సహజంగానే ఎవరు డబ్బులు పంచితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. అది ఏది జరిగినప్పటికీ కూడా తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరి వల్ల న్యాయం జరుగుతుంది అనుకున్నారో వాళ్ళకే ఓట్లు వేయాలని చెప్పని మనం చేస్తాం. నోటాకి ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంటంటేనండి, కనీసం ఇంత పర్సంటేజ్ వస్తే నోటాకి మళ్ళీ ఎన్నిక జరిపేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే అదొక వజ్రాయుధంగా మారుతుంది. లేకపోతే నోటాకి వేసినా కూడా మన ఓటు వృధా అవుతుందన్న ఆలోచన వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళల్లో కొంతమందిలో ఉంది. కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి నోటాకు 10% ఓట్లు వస్తే అక్కడ ఎన్నిక రద్దు చేసి మళ్ళీ పెడతాము అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే 2 పార్టీలు లేదా 3 పార్టీలు అవినీతి పరులను పెట్టిన చోట నోటాకి జనం ఓట్లేసి అక్కడ మళ్ళీ తిరిగి ఎన్నిక పెట్టించే పరిస్థితి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తిగా మన బాధ్యత మనం నిర్వర్తించినట్టుంటుంది. మనం ఎన్నుకునే నాయకుడిని మనకు సరి అయిన పరిపాలన అందిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఓటేసి మీకు ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఓటరు కూడా నీతి నిజాయితీ గల అభ్యర్థికి తమ పవిత్రమైన ఓటును వేసి మన దేశము, రాష్ట్రము సుభిక్షంగా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చేసే అభ్యర్థికే ఓటు వేయటం కరెక్ట్. ఓటు అనేది మనిషి ప్రాథమిక హక్కు అండి. ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉత్తమమైన అభ్యర్థిని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఎన్నాళ్ళైనా నిలబడుతుంది మన దేశంలో, లేకపోతే అరాచకం వచ్చేస్తుంది. అసలు ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిదని ప్రజలెవరూ గమనించలేకపోతున్నారు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ప్రజలు ఎలా వినియోగించుకుంటారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో అమూల్యమైన, విలువైన ఓటు వేసేందుకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా సక్రమమైన రీతిలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతైనా అవసరం. నిజాయితీతో ఓటు హక్కును వినియోగించడం ద్వారానే ఎన్నికైన ప్రజాప్రతినిధులను సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఈ విషయాన్ని ఓటర్లందరూ గమనించుకోవడం ఎంతైనా అవసరం. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రలోభాలకి దూరంగా ఉండండి. ఎన్నికల్లో నిజాయితీతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తోంది మిస్ సిటీ న్యూస్. దేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కానీ పోలింగ్ పర్సంటేజ్లోకి వచ్చేసరికి ఆ పర్సంటేజ్ రీచ్ అవుతున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి, మంచి పొలిటీషియన్స్ని ఎంకరేజ్ చేయాలి. రాష్ట్రం బాగుపడాలన్నా, దేశం బాగుపడాలన్నా
మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే మీరు తర్వాత వారిని క్వశ్చన్ చేసే అధికారం మీకు ఉంటుంది. అందుకని ముందుగా సంక్రాంతి పండగకి, దీపావళికి, లేకపోతే ఇంకా వేరే పండగలకి, రంజాన్కి ఎలా అయితే ఉదయాన్నే లేచి మనం రెడీ అవుతామో అలాగే రెడీ అయ్యి రేపు 11వ తేదీ ఉదయం 7 గంటలకల్లా మీరు బారులు తీరి ఓటేయండి. ఆ ఓటేసి మీరు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాళ్ళకి తెలిసిన పరిధిలో ఉన్న వాళ్ళల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. అందరూ ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది మనందరి బాధ్యత. మంచి క్యాండిడేట్కి ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మనం అంత బాధ్యత మనం నిర్వర్తించాలి. రేపు మన 11వ తారీఖు మన గుంటూరు నందు ఎలక్షన్ జరుగుతున్నవి. ఈ ఎలక్షన్లు చాలా మనకి ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్లు. దీన్ని మనం చాలా వినియోగించుకొని మన గుంటూరు నగరాన్ని సుందరంగా దిద్దుకొని మంచి వ్యక్తులను తీసుకొని మన గుంటూరుని కానీ మన రాష్ట్రాన్ని కానీ దేనినైనా సరే అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే మనకు కావాల్సిన వ్యక్తిని ఎన్నుకోవాలి. అర్బన్ ఎస్పీ విజయరావు ఈరోజు అర్బన్ పరిధిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి దిశానిర్దేశనం చేశారు. జిల్లాలో ప్రశాంత పోలింగ్ నిర్వహణకు పోలింగ్ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని అర్బన్ ఎస్పీ విజయరావు సూచించారు. అర్బన్ పరిధిలోని 1165 పోలింగ్ కేంద్రాల్లో పక్కాగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరింపచేశామని తెలిపారు. అలాగే పారామిలిటరీ, సాయుధ గస్తీ బృందాలు ఆయా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తాయన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా లేకుండా ప్రతి ఓటరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లాలని ఎస్పీ విజయరావు సూచించారు. ఎట్లాంటి అల్లరి క్రియేట్ చేయాలని ట్రై చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. కేసెస్ రిజిస్టర్ చేస్తాం, క్రిమినల్ కేసెస్, వారి మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి జనాలు గుంపులుగా రావడానికి కూడా మనం ఎక్కడ కూడా అనుమతించేది లేదు. అందరూ కూడా అమూల్యమైన ఓటును ఉపయోగించుకొని వారు క్రమ పద్ధతిలో వచ్చి క్యూ లైన్లో నిలబడి ఏదైతే నియమిత పరిమిత ప్రదేశం ఉందో 100 మీటర్స్ రేడియస్ ఓటు వేసిన అనంతరం ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోవాలి. ప్రతిపాడు నియోజకవర్గంలో రేపు జరగనున్న ఎన్నికల పోలింగ్ కి అవసరమైన ఈవీఎంలను తరలించారు. ఈ మేరకు టీజేపీఎస్ కళాశాలలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి రిటర్నింగ్ అధికారులు తగిన సూచనలు, సలహాలు అందించడం జరిగింది. ఈవీఎంల నిర్వహణపై సిబ్బందికి పూర్తిగా అవగాహన కల్పించిన అనంతరం ప్రత్యేక వాహనాల ద్వారా సిబ్బందిని తరలించారు. ఈ వివరాలను రిటర్నింగ్ అధికారి మీడియాకు వెల్లడించారు. టోటల్ 283 పోలింగ్ స్టేషన్లకు 283 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మెటీరియల్ కూడా వాళ్ళు తిరిగి తీసుకొని పోకుండా అక్కడే వాళ్ళ టేబుల్ దగ్గరనే మెటీరియల్ అంతా పెడుతూ ఒక చెక్ లిస్ట్ పెట్టడం జరిగింది. సో బేస్డ్ ఆన్ చెక్ లిస్ట్ వాళ్ళు మెటీరియల్ అంతా కూడా చెక్ చేసుకుంటూ ఉంటున్నారు. ఈవెన్ ఆ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ కూడా అక్కడికే తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి సైన్ చేయించుకోవడం జరుగుతుంది, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం. తర్వాత దీంతోపాటు 29 సెక్టార్స్గా డివైడ్ చేశాము. 29 మంది సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర కూడా అడిషనల్గా మెటీరియల్ ఉంది. ఏదైనా కూడా గ్యాప్ ఉంటే ఆ సెక్టర్ ఆఫీసర్స్ ఆ మెటీరియల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ చేపట్టింది. ఈవీఎంలతో పాటు వీవీప్యాడ్లను ఈ ఎన్నికల్లో వినియోగించనున్నారు. ఈవీఎంలలో ఈసారి అభ్యర్థి ఫోటోను కూడా అందుబాటులో ఉంచారు. ఎవరికి తమ ఓటు వేశామో చూసుకునేందుకు వీవీప్యాడ్లో 7 సెకండ్ల పాటు స్లిప్ డిస్ప్లే కానుంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెక్ పోస్ట్ డెఫినెట్ గా మేము చాలా యాక్టివ్ గా మా వాళ్ళు ఉంటారు. అండ్ ఇట్ విల్ బి 24 hours రన్నింగ్. ఆల్ ది ఆఫీసర్స్ విల్ బి ఇన్ ది ఫీల్డ్ యాజ్ వెల్, including the observers. Then if any group of people are coming newly to the village, దానికి కూడా స్ట్రిక్ట్గా వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే ఉన్నారా, లేకపోతే బయట నుంచి ఎక్కడ వచ్చారా, దేని కొరకు వస్తున్నారు. ఆర్టీసీ బస్సెస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇఫ్ నోబడీ టర్న్స్ అప్, దెన్ ఆల్సో దే విల్ స్టార్ట్ ఆఫ్టర్ వెయిటింగ్ 15 minutes. సో 6:15కి డెఫినెట్గా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు వాళ్ళ ప్రాసెస్, లేకపోతే 7 గంటలకి వాళ్ళు పోల్ స్టార్ట్ చేయలేరు. సో నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ముఖ్యంగా క్యాండిడేట్స్ని, మీరు దయచేసి మీ ఏజెంట్స్కి 6 గంటలకి షార్ప్ ఆ పోలింగ్ బూత్స్కి రిపోర్ట్ చేయమని చెప్పండి. మా వాళ్ళు 6 గంటలకు స్టార్ట్ చేస్తారు, మీ ఏజెంట్స్ సంతకాలు తీసుకుంటారు, వాళ్ళు ఈవీఎం నంబర్స్ నోట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఈవీఎం వీవీప్యాట్ చెక్ చేసుకోవచ్చు స్వయంగా, కరెక్ట్ ఓట్స్ పోతున్నాయా వెళ్ళడం లేదా. అండ్ దెన్ they should be satisfied, and then at 7 o'clock poll will start.
నగరపాలక సంస్థ కార్యాలయం ఈ రోజు నిర్మానుష్యమైంది. అధికారులు, ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండడంతో వివిధ విభాగాలు వెలవెలబోయాయి. నిత్యం ఫిర్యాదుదారులు, అర్జీదారులతో రద్దీగా ఉండే నగరపాలక సంస్థ కార్యాలయం బుధవారం బోసిపోయింది. కమిషనర్ మొదలుకొని సిబ్బంది వరకు పోలింగ్ విధుల్లో నిమగ్నమయ్యారు. దాంతో అధికారులు, ఉద్యోగులు లేక వివిధ విభాగాలు వెలవెలబోయాయి. వివిధ పనుల కోసం, అర్జీల అందచేత కోసం వచ్చే ప్రజలు కూడా పోలింగ్ నేపథ్యంలో ఆగిపోయారు. దాంతో కార్పొరేషన్ యావత్తు నిస్తేజంగా, నిర్మానుషంగా మారింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్, పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన సీఎం చంద్రబాబు. ఈసీ కార్యాలయం వద్ద నిరసన, ఎలక్షన్ కమిషనర్ ద్వివేదికి వినతి పత్రం. జిల్లా వ్యాప్తంగా 4417 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కలెక్టర్. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు అర్బన్ ఎస్పీ వెల్లడి. ఓటు హక్కు వినియోగానికి మరికొద్ది గంటలే సమయం. నిజాయితీతో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.